ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో భారత కుర్రాలు తమ ర్యాంకింగ్స్ ను మెరుగుపరుచుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో కేవలం 2 మ్యాచ్లు ఆడిన అభిషేక్ శర్మ ర్యాంకింగ్స్ లో అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్ లో డకౌట్ అయినప్పటికీ రెండో టీ20 మ్యాచ్ లో శతకంతో దుమ్మురేపాడు. ఈ క్రమంలో ఐసీసీ ర్యాంకింగ్స్ లో 75వ స్థానంలో నిలిచాడు. అతడి ఖాతాలో 419 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. అదేవిధంగా జింబాబ్వేపై రెండో టీ20లో 47 బంతుల్లో 77 పరుగులతో అజేయంగా నిలిచిన రుతురాజ్ గైక్వాడ్ ఏకంగా 13 స్థానాలను మెరుగుపరుచుకున్నాడు. 7వ ర్యాంకుకు చేరుకున్నాడు. ఇక అదే మ్యాచ్లో 22 బంతుల్లో 48 పరుగులు చేసిన నయా ఫినిషర్ రింకు సింగ్ 4 స్థానాలను మెరుగుపరుచుకుని 39వ స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడి ఖాతాలో 844 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్ లో ఒక్క భారత బౌలర్ మాత్రమే టాప్ 10 లో ఉన్నాడు. 644 రేటింగ్ పాయింట్స్ తో అక్షర్ పటేల్ 9వ స్థానంలో ఉన్నాడు. 641 రేటింగ్ పాయింట్స్ తో కుల్దీప్ యాదవ్ 11వ స్థానంలో ఉండగా పేస్ గుర్రం బుమ్రా 14వ ర్యాంకులో నిలిచాడు. ఆల్రౌండర్ ర్యాంకింగ్స్ లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా అగ్రస్థానాన్ని కోల్పోయాడు. రెండో స్థానానికి పడిపోయాడు. అతని ఖాతాలో 213 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇక శ్రీలంక స్టార్ ఆటగాడు వనిందు హసరంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. హసరంగా ఖాతాలో 222 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.